ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ఫోన్కి అందుబాటులోకి రాలేదు జగన్. కాసేపటి క్రితమే గవర్నర్ను కలిశారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుని ఆహ్వానించారు గవర్నర్. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు చంద్రబాబు. కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చంద్రబాబుని ఆహ్వానించారు గవర్నర్. ఈ నేపథ్యంలో ఆయనను కలిశారు. కలిసిన తర్వాత మాట్లాడారు. రేపు ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ను కూడా చంద్రబాబు ఆహ్వానించే ప్రయత్నం చేశారు. ఫోన్లో సంభాషించి ఫోన్లో ఆయనను ఆహ్వానించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ అందుబాటులోకి రానట్టుగా తెలుస్తోంది. ఇంకా ప్రయత్నం జరుగుతోందా లేకపోతే సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ను చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అటువంటి ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ జగన్ అందుబాటులోకి రాలేదు అనేది సమాచారం. అసలు ఏం జరుగుతోంది? ఇంకా కంటిన్యూ జరుగుతున్న ప్రయత్నాలు రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు? ఎస్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటిమే ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే అటు జగన్ వైపు నుంచి పెద్దగా రియాక్షన్ లేదు, స్పందించలేదు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇంతకుముందు ఫోన్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ ఫోన్లో ఆయన అందుబాటులో లేరనేది తెలుస్తుంది. ఇది ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్గా చూడాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలో మనం చూస్తూ ఉంటాము, ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులకి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. కానీ ఇది భిన్నంగా 2019 నుంచి 24 వరకు ఒక భిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనబడింది. కక్షపూరిత రాజకీయాలు ఇవన్నీ కూడా మనం చూసాం, దాడులన్నీ కూడా చూసాం. కానీ అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్కి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కానీ జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. తన ప్రమాణ స్వీకారం రేపు జరగబోతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఫోన్ చేసి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అడ్డించి వైపు నుంచి అక్కడ స్పందన లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కనుక 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ప్రతిపక్ష నేతకి ఆహ్వానం వెళ్ళింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రమాణ స్వీకారానికి రావాలని కోరే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటు నుంచి ఫోన్ కాల్ కలవకపోవడం లేకపోతే స్పందన లేకపోవడంతో ఆ విషయాన్ని కొంత విరమించుకున్నట్లయితే తెలిసింది. అంటే ఒక పొలిటికల్ పార్టీగా ఒక హుందాగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అటు వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ లేకపోవడంతో దీన్ని విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం రేపు 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దేశ ప్రధానితో పాటు అమిత్ షా లాంటి అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, రాజకీయ రంగ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు వీళ్ళంతా తరలి వస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు ఇంట్రెస్టింగ్ అదే పాయింట్ నేను రాబోతున్నాను. ఎందుకంటే మోదీ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. అఫ్ కోర్స్ అంటే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఒక వాడివేడి వాతావరణం చూసాం. అటువంటి నేపథ్యంలోనే ఇటు మల్లికార్జున ఖర్గే వెళ్ళిన సందర్భాన్ని చూసాం కాబట్టి సో అటువంటి సందర్భం రేపు ఏమైనా జరిగే ఆస్కారం ఉందా? అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే ఆ ప్రయత్నాలు జరగచ్చు, పిలిచే సందర్భం జరగచ్చు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధినేతగా రేపు ప్రభుత్వానికి సంబంధించి పిలుస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి వచ్చే అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? అంటే రాజకీయాలు ఎలక్షన్ వరకు చేసుకోవాలి. రాజకీయాలు గెలిచిన తర్వాత ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పాటు అయినా అంత కలిసి ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకోవాలని ఒక పాజిటివ్ సైన్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో 2019లో అలాంటిది కనబడలేదు. ప్రస్తుతం అలాంటి వాతావరణాన్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన స్పందన లేకపోవడంతో ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఒక హుందాతనంతో ఆయన ఫోన్ చేసినప్పటికీ అటు నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గతంలో కొంత భిన్నమైన సంస్కృతి ఉండేది. ప్రతిపక్ష నేతలకి కొన్ని సందర్భాలు ఆహ్వానం అందాయి. రాజ్భవన్ సంబంధించిన అంశాల్లో కానీ లేకపోతే ఇతర అంశాల్లో కొన్ని కీలక అంశాల్లో నిర్ణయాల్లో ప్రతిపక్ష నేతలు కూడా ఆహ్వానాలు అందాయి. కానీ కొంత 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయిన నేపథ్యంలో కొన్ని భిన్నమైన రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతకి ఫోన్ చేస్తారన్న ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతని పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ అటు నుంచి స్పందన అయితే లేకపోవడంతో, ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక హుందా రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందులో భాగంగానే
చంద్రబాబు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అటు జగన్ నుంచి పెద్దగా రియాక్షన్ లేకపోవడంతోనే విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పుడు ఇది ఒక కొత్త ఇది ఖచ్చితంగా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ మీద దాడులు చేస్తున్న, లేకపోతే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని చెప్పారు. కానీ చంద్రబాబు మధ్యాహ్నం స్పీచ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కక్షపూరిత రాజకీయాలు ఉండవు, కానీ చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈరోజు అటు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిని పిలిస్తే బాగుంటుంది, మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే బాగుంటుంది ఆలోచనలోనే ఫోన్ కాల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో ఆలోచన అయితే విరమించుకున్నారు. దీని మీద ప్రజల్లో ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే హుందాతనంతో చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి రావాలని పిలిచినప్పటికీ జగన్ నుంచి రియాక్షన్ లేకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్. కానీ ఇంట్రెస్టింగ్గా ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో ఎలక్షన్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ఆయన రియాక్షన్ మనం చూసాం. ఇటు చంద్రబాబుకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇద్దరిని అభినందిస్తూ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన సందర్భాన్ని మనం చూసాం. సో ఒక సహృద వాతావరణం అయితే మాత్రం ప్రారంభమైనదే చెప్పుకోవాలి. సో రేపటికి సంబంధించి అటువంటి సూచనలు ఉంటాయో లేదో, రేపు ఆయన వస్తారో లేదో అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు ఆయన ప్రయత్నించారు. చంద్రబాబు ఫోన్ కు అందుబాటులోకి రాలేదు జగన్. కాసేపటి క్రితమే గవర్నర్ను కలిశారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుని ఆహ్వానించారు గవర్నర్. విజయవాడ చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.